కమిషన్ల గురించో ఖర్చు గురించో చర్చ కాదు గౌతమ్ ప్రసాద్ గారు. కమిషన్ల గురించో ఖర్చుల గురించో చర్చలు కాదు. ఇక్కడ రావాల్సింది వాటర్ గురించి చర్చలు. నీళ్లు తీసుకుపోయేటువంటి ఫెసిలిటీ ఉన్నా గానీ, నర్సయ్య గౌడ్ గారు, నీళ్లు తీసుకుపోయేటువంటి ఫెసిలిటీ ఉన్నా గానీ ఓవైపు రైతులు విత్తనాలు వేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మోటార్లు మునిగేదాకా నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఇంజనీర్లు చెప్తున్నటువంటి మాట. సో పార్టీలకు అతీతంగా ఒక ఇంజనీర్ల కమిటీ వేసి, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వేసి ఎందుకు రివ్యూ పెట్టట్లేదు, ఎందుకు ప్రభుత్వం ఇంజనీర్ల సలహాలు తీసుకోవట్లేదు అనేది ప్రశ్న. శ్రీకాంత్ గారు, నేను ఒక 2 విషయాలు స్పష్టంగా చెప్తా. వీళ్ళు చెప్పేది అబద్ధం అని తేలిపోతుంది. ఎందుకంటే నెంబర్ 1 ఏంటంటే, మళ్ళీ ఒకసారి మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 5 మీటర్లు మినిమం ఉన్న తర్వాత మిగతా వాటిని అవతలి బ్యారేజ్లోకి ఎత్తిపోయాలి. ఎత్తిపోస్తే అది దాని మినిమం 10.5 నెక్స్ట్ తర్వాత 8.5 ఇవి ఉన్న తర్వాత బయటికి పోతాయి. 10 ఏళ్ళ పెళ్లికి వెళ్తాయి. నేను ఏమంటున్నంటే, ఫస్ట్ దీంట్లో 5 మీటర్లు అయితే స్టోర్ చేయాలి కదా. ఇది ఎవరు అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే కదా. నేను అనేది ఏంటంటే, నీకు అదే అవకాశం లేదు కదా. నువ్వు ఎట్లా అంటే, నువ్వు పైనుంచి ఏమన్నా పైపులు పెట్టి కుట్టేది కాదు కదా సార్ ఇది. నేనేమంటాను, నువ్వు కట్టిన మేడిగడ్డ కాడ కట్టిన పక్కకు మనకు పంప్ హౌస్ ఉంది, కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది. మరి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నెక్స్ట్ దాంట్లోకైతే పోవాలి కదా. అరే నువ్వు గేట్ ముయ్యాలి కదా. ఎన్డీఎస్సీ చెప్పింది ఏంటంటే, గేట్లు మూస్తే మొత్తం ప్రాజెక్టు పోతుంది అని. ఇప్పుడు 3 బ్యారేజీలు నిండితే ఒకేసారి పోతే దాని కింద ఉన్న గ్రామాలు మొత్తం భద్రాచలం దాకా ఉన్న గ్రామాలన్నీ పోతాయి అనేది దాని సారాంశం. ఇక రెండో విషయం ఏంటంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు, లిఫ్ట్ చేయండి నీళ్లు లిఫ్ట్ చేసి పట్టండి అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళదే నిజమని అనుకుందాం. 2019లో వాళ్ళు ఆ మోటార్ లాంచ్ మొత్తం ప్రాజెక్ట్ ఆన్ అయింది, అంటే ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు మొత్తం 4.5 సంవత్సరాలలో వాళ్ళు లిఫ్ట్ చేసింది మొత్తం 165 టీఎంసీలు లిఫ్ట్ చేసిరు. 165 టీఎంసీలు లిఫ్ట్ చేస్తే దాంట్లో 63 టీఎంసీలు కిందికి వదిలేసిరు. ఇకపోతే 102 టీఎంసీలు. ఆ 102 టీఎంసీలలో కొంత ఆవిరైపోయింది, కొన్ని గవర్నమెంట్ దగ్గర ఆప్షన్ ఏం లేదా, వదిలేయడమేనేగా ఫైనల్ ఒక క్వశ్చన్ సార్. నేను ఏమంటున్నా, తాత్కాలికంగా మన ఇష్టం ఉన్నట్టు మన నాలెడ్జ్ని పట్టుకొని మనం ఆపితే 100% అది గ్యారెంటీ ఇయ్యలేమని ఎన్టీఎస్ఏ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వేరే ఆప్షన్ లేదు. దానికి రిటైర్డ్ దేశంలో ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు, ఎంతో మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు, మహామహులు ఉన్నారు. వాళ్ళని పిలిచి ఒక కమిటీ చేసి రివ్యూ తీసుకోవచ్చు కదా. ఇప్పటికే హైదరాబాద్కి వచ్చేటువంటి వాటర్ కూడా తగ్గిపోయింది. భవిష్యత్తులో ఎల్లినో ప్రమాదం పెరిగితే నీళ్ళకు కూడా ఎదురు చూసే పరిస్థితి ఉన్నాయే 2 నదులు, కృష్ణా, గోదావరి, తెలంగాణకు. శ్రీకాంత్ గారు, నేనేమంటున్నా, అలాంటి అవకాశం ఉంటే ఎన్డీఎస్ఏని మనకు ఫెసిలిటేట్ చేస్తుంది కదా. నేనేమంటున్నా, నా దగ్గర ఇమీడియట్ రిపేర్ చేయమని చెప్పింది నర్సయ్య గౌడ్ గారు. ఎన్డీఎస్ఏ ఇమీడియట్ రిపేర్ చేయమని చెప్పింది సార్. కీలకమైన విషయం ఇంకొకటి చెప్పేది అంటే, వీళ్ళు 5 సంవత్సరాలలో 55 టీఎంసీలు మాత్రమే ఉపయోగించారు. సంవత్సరానికి 11 టీఎంసీలు. అంటే 11 టీఎంసీలు అంటే ఎంత అంటే, 1,10,10,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందించింది ఆ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం. వీళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు పోయినసారి నుండి చుక్క తీసుకోకపోయినా 151 మెట్రిక్ టన్ లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ వచ్చింది, 2 పంటలు కలిపి. అంటే అది ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఎదురయ్యేలా కనిపిస్తలేదు. ఇవాటి ప్రస్తుత పరిస్థితి కూడా పోయినసారి కంటే ఇప్పుడు ఈ జూలై 9వ తారీఖు నాటికి లెక్కలు ఏంటంటే, పోయినసారి జూలై 9వ తారీఖు నాటికంటే ఇప్పటి ఇరిగేషన్ ఎక్కువ ఉంది అని. అంటే నాట్లు ఎక్కువ వేసారు, ఒక బక్కలు తక్కువైనాయి కానీ నాట్లు కానీ అయితే 34 లక్షల పైసలు వేసారు. వీళ్ళు చెప్పేది అబద్ధం. గౌతమ్ ప్రసాద్ గారు కన్క్లూడ్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు నేను నర్సన్న చెప్పిన మాట దగ్గరికే వస్తాను. నేను కొత్తగా మాట్లాడను. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఏదైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు ఉన్నాయే సరిపోనినప్పుడు కన్నేపల్లి పంప్ హౌస్ ఎట్లా ఆన్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ దాని కెపాసిటీ ఏంటంటే 95 మీటర్స్ దగ్గర మనం కన్నేపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు. 95 కాదు, ఈ రోజు 105 మీటర్స్ వాటర్ ఉన్నాయి అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర. ఇది నేను చెప్తున్నాను కదా, లైవ్ లో మీరు కొట్టి చూడండి. ఇప్పుడు నేను చెప్తున్న మాటనే మీరు నమ్మకండి, అదే విధంగా నర్సయ్య గారు చెప్తున్న మాటని నమ్మకండి. మీరు లైవ్ లో కొట్టి చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ ప్రవాహం ఏంటో తెలిసిపోతుంది. లైవ్ లొకేషన్ గూగుల్లో కొట్టి తెలిసిపోతుంది. అదే వినండి నర్సయ్య గారు, వినండి ఇక మధ్యలో రాకండి. అదే విధంగా శ్రీకాంత్ గారు, ఇంకా రెండో విషయానికి ఎన్డీఎస్ఏ రిపోర్టు గురించి చెప్తున్నా. నర్సన్న ఇప్పుడు 2 సార్లు చెప్పిండు, సరే ఒకసారి చెప్పి వదులుకుంటాడు అనుకున్నా.
ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చిన తర్వాత, ఎన్డీఎస్ఏ మొత్తం చూసిన తర్వాత ఇక్కడ పగుళ్ళు ఏర్పడ్డమాట వాస్తవము, కానీ ఇది కొట్టుకుపోయేటంత ప్రమాదం లేదు, దీన్ని సరి చేసుకునే స్థాయిలో ఉంది, కాబట్టి సరి చేసుకోండి, రాష్ట్రం మీదే దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. చదవకుంటే మేము ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చదవకుండా ఉంటే నేనేం చేస్తాను? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చివరికి ఏం చెప్పింది? దీన్ని రిపేర్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకొని నడిపించండి అన్నారు, కొట్టుకోవడానికి అవకాశం లేదన్నారు. ఒక రెండో విషయం ఏంటంటే, కన్నేపల్లి పంప్ హౌస్ మీరు ఆన్ చేయకపోతే, కాళేశ్వరం అనే ప్రాజెక్టు లేకపోతే, అదే విధంగా 90 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయని చెప్పేసి నిండు పార్లమెంట్ లో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకే నిండు పార్లమెంట్ లో సమాధానాలు, అది అప్పులు కావచ్చు, ప్రయాణం మన నీళ్ల విషయాలు కావచ్చు, చెప్పిన సందర్భం. రెండో విషయము, మీరు నేను డేట్ తో సహా చెప్తున్న శ్రీకాంత్ గారు, 29వ తేదీ జనవరి నెల 2026 నాడు పార్లమెంట్ లో ఒక సభ్యుడు కాళేశ్వరం ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయో చెప్పండి అని చెప్పేసి అంటే, కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా 90 లక్షల ఎకరాలకు నీళ్లు సాగులోకి వచ్చినాయి, నీళ్లు అందించింది ఎకరాలకు అని చెప్పి చెప్పింది. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. గౌతమ్ ప్రసాద్ గారు